వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. నయీం 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 10 రోజులుగా ప్రకంపనలు సృష్టిస్తున్న పేరది. ఒకటా రెండా, లాగే కొద్దీ తీగలే కాదు, వాటి చివర డొంకలు కూడా భారీగా కదులుతున్నాయి. తవ్వే కొద్దీ వేల అరాచకాలు బయటపడుతున్నాయి. అసలు ఒక క్రిమినల్ రాజకీయ వ్యవస్థను ఇంతలా ఎలా ఆడించగలిగాడు? రాష్ట్రంలో పెద్ద పెద్ద పొలిటీషియన్లనే ఎలా గుప్పిట పెట్టుకున్నాడు? కాకలు తిరిగిన నేతల్ని కూడా ఎలా బెదిరించగలిగాడు? నయీం, ఈ పేరు చెబితే ఏ పనైనా అయిపోతుంది. ఈ ఒక్క భయమే నయీంను ఇంతవాణ్ణి చేసింది. పాముకు పాలు పోసి పెంచినట్లు ఈ గ్యాంగ్స్టర్ను కూడా అటు పోలీసులు ఇటు పొలిటీషియన్లు తమ స్వార్థానికి వాడుకున్నారు. కొందరు నయీం పేరును వాడుకుంటే మరికొందరు నయీంను అడ్డం పెట్టుకుని రాజకీయ ప్రత్యర్థులపై పగ సాధించారు. ఇంకొందరు నయీంతోనే తమ దందాలు కొనసాగించారు. ఇలా చెప్పుకుంటూ పోతే అటు ఖాకీని ఇటు ఖద్దరును ఇద్దరిని నయీం వాడుకున్నాడు. ఆ ఇద్దరు నయీంను వాడుకున్నారు. నయీం ఎన్కౌంటర్ ముందు వరకు నేతల్లో చాలా మంది ఈ డాన్తో సంబంధాలు పెట్టుకున్నారని, నయీం పేరు వాడుకొని ఎన్నో అక్రమాలకు తెరతీశారని ఆరోపణలైతే ఉన్నాయి. కానీ ఏ ఒక్కరి మీద ఆధారాలు లేవు. కానీ నయీం ఎన్కౌంటర్ తరువాత ఒక్కరొక్కరి పేర్లు బయటకొస్తున్నాయి. నయీం తనతో డీలింగ్స్ పెట్టుకున్న అందరి వివరాలు ప్రత్యేకంగా రాసుకొని ఉంచాడు. తాను ఎవరితో ఫోన్లో మాట్లాడినా అవన్నీ రికార్డు చేసుకున్నాడు. వీడియోలు తీసి భద్రపరుచుకున్నాడు. మొత్తంగా 10,000 సినిమాలకు సమానమైన నిడివిగల వీడియోలు నయీం దాచిపెట్టాడు. దాన్నిప్పుడు సిట్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అందులో చాలా మంది రాజకీయ నేతల బాగోతాలు దాగున్నాయన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. భూకబ్జాలు, సెటిల్మెంట్లు, దందాలు, బెదిరింపులు, ఇలా చెప్పుకుంటూ పోతే నయీం అరాచకాలకు అంతే లేదు. ఒక గ్యాంగ్స్టర్, ఇంకా చెప్పాలంటే ఒక మాజీ నక్సలైట్ ఇంత పెద్ద డాన్ గా ఎదగడం వెనుక ఎవరున్నారని బుర్రలు బద్దలుకొట్టుకోవాల్సిన అవసరం లేదు. వ్యవస్థను బెదిరించి వ్యవస్థను శాసించే స్థాయికి ఒక గ్యాంగ్స్టర్ ఎదిగాడంటే దానికి ఖచ్చితంగా ఖాకీల అండతో పాటు ఖద్దరు నేతల సాయం లేదంటే నమ్మడం కష్టమే. ఇన్నాళ్లు గుట్టుగా సాగిపోయిన ఈ వ్యవహారం ఇప్పుడిప్పుడే బయటకొస్తోంది. ఒక్కసారిగా నయీం ఎన్కౌంటర్ తో బాధితులంతా బయటకొస్తున్నారు. ఇందులో ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా ఉన్నారు. నయీం మమ్మల్ని కూడా బెదిరించేవాడంటూ వాళ్లే ఇప్పుడు వేదికలకి చెప్పుకొస్తున్నారు. నయీం మనిషే. నేను ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తుంటే నయీంకు సంబంధించిన మనుషులు నా దగ్గరకు వచ్చి, నువ్వు ఎమ్మెల్సీగా నువ్వు విత్డ్రా చేసుకో, నువ్వు ఉపసంహరించుకో, లేకపోతే చంపుతామని చెప్పిండు. అదే టిఆర్ఎస్ నాయకులు ఈ నయీంని గత 2 సంవత్సరాలుగా ఎన్నో కోట్ల రూపాయలు సంపాదించిండు. ఈ రోజు అదే టిఆర్ఎస్ నాయకుల మీద ఈ కేసీఆర్ ప్రభుత్వం నయీం డైరీలో అన్ని పేర్లు దొరికినాయి. ఈ నయీంకుతో సంబంధం ఉన్న 99% నాయకులు టిఆర్ఎస్ పార్టీ కాబట్టి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయి. ఈరోజు మీరు నయీం దగ్గర దొరికిన ఏ విషయాన్ని దాచిపెట్టకుండా మీరు సిబిఐకి లెటర్ రాయండి. నయీం దందాలకు బడా రాజకీయ నేతలు కూడా బాధితులుగా మారారా అంటే ఆశ్చర్యం వేస్తోంది. నిజానికి రాజకీయ నేతలను కూడా బెదిరించే స్థాయికి నయీం ఎలా ఎదిగాడన్న ఆధారాల కోసం సిట్ దర్యాప్తు ముమ్మరం చేసింది. ఇదిలా ఉంటే నయీం కేసు నిష్పాక్షికంగా దర్యాప్తు జరపాలంటే కేసును సిబిఐకు అప్పగించాలన్న డిమాండ్స్ వినిపిస్తున్నాయి. ఇంతకీ ఈ రేంజ్లో దందాలు నడిపే స్థాయికి నయీం ఎదగడం వెనుక రాజకీయ నాయకుల అండదండలే కారణమన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. బడా రాజకీయ నాయకులతో లింకులు పెట్టుకుని వారి ద్వారా ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా చేసుకున్నాడు. ఇక కొందరు పొలిటీషియన్లు కూడా తమ రాజకీయ స్వార్థానికి డాన్ పవర్ను వాడుకున్నారు. రాజకీయ వ్యవస్థలో లోపాలు నయీంకు బాగా తెలుసు. అందుకే వాటిని ఆసరాగా చేసుకుని కొందరు పొలిటీషియన్లను దారికి తెచ్చుకున్నాడు. ఇక నయీం దందాలో ఓ మాజీ మంత్రి పేరు కూడా తెరపైకొచ్చింది. నయీం రియల్ ఎస్టేట్ దందాలకు ఆ మంత్రి సహకరించారని, ఆయన రాజకీయ ప్రత్యర్థులపై పగ సాధించడానికి నయీంను ఆయన వాడుకున్నాడంటూ ఆరోపణలు వినిపించాయి. ఒక్క మాజీ మంత్రివర్యులే కాదు, నయీంతో మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా రాజకీయాలు నడిపారని, అతనితో భారీ ఎత్తున డీలింగ్స్ పెట్టుకున్నారని తెలుస్తోంది.
తొలినాళ్లలో చాలా మంది నాయకులు తమ రాజకీయ స్వార్థానికి నయీంను వాడుకున్నారన్న ఆరోపణలున్నాయి. కానీ వేటికి ఆధారాలు లేవు. నక్సలైట్ల నుంచి బయటకొచ్చిన నయీం మావోయిస్టు పెద్ద నేతల్ని టార్గెట్ చేయటం వెనుక పొలిటీషియన్ల హస్తమే కారణమన్న అభిప్రాయాలున్నాయి, అనుమానాలు ఉన్నాయి. 1999లో జరిగిన బెల్లి లలిత హత్య కూడా ఈ కోవలుందే అన్న విమర్శలున్నాయి. ఈ హత్య వెనుక అప్పటి ఓ మంత్రి హస్తం ఉందన్న ఆరోపణలు వినిపించాయి. కానీ ఎవరి మీద ఎన్ని ఆరోపణలు వచ్చినా అవన్నీ అవాస్తవాలని కొట్టిపారేస్తున్నారు. ఇటువంటి కావాలని ఇటువంటి ప్రచారాలు చేయడము సరైనది కాదు. నేను ఒక మహిళని, మర్యాద గల మహిళని, మర్యాద గల కుటుంబం నుంచి వచ్చిన తప్ప నేను అలగా కుటుంబంలోకి వెళ్ళి రాలేదు. అటు ఇటు అసాంఘికమైన కార్యక్రమాలు చేసే కుటుంబం నుంచి రాలేదు. అదేవిధంగా మాధవరెడ్డి గారికి ఏ పేరుందో ఆ పేరు నిలబెట్టడానికి ఉన్నాను తప్ప నేను ఇటువంటి కార్యక్రమాలు చేయాల్సిన అవసరం లేదు. నాకు అవసరం లేదనుకుంటే రాజకీయాలు మానుకుంటాం మేము మా కుటుంబం తప్ప ఇటువంటి కార్యక్రమాలకు పాల్పడి ఈ రకాలకు సెటిల్మెంట్ చేసి అందులో ఏదో కొంత డబ్బులు మరి నేనేమన్నా ఇంకా తీసుకున్నాక కూడా ఏమైనా ప్రచారాలు చేస్తున్నారేమో, ఇవన్నీ కూడా బయటకు రావాల్సిన అవసరం ఉంది. నయీంను అడ్డం పెట్టుకుని సాగిన ఎన్నో హత్యలు పోలీసు రికార్డులకు ఎక్కలేదు. కాస్తంత ప్రాబల్యం ఉన్న వారి హత్యలతో రాజకీయ నేతల్లోనూ హడల్ పుట్టించాడు. సాంబశివుడు వంటి మాజీ నక్సల్ను హతమార్చటం అయినా పోలీసులకు దొరకకుండా తిరుగుతున్న నయీం సామాన్యులతో పాటు రాజకీయ నేతల్లో కూడా ఒక రకమైన భయాన్ని పుట్టించాడు. అదే భయాన్ని అడ్డం పెట్టుకుని వాళ్లను కూడా బెదిరించి డబ్బులు గుంజేవాడు. అప్పట్లో నయీంకు భయపడి రాజకీయ నేతలు కూడా నోరు మూసుకుని ఉండేవారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉండేదో అర్థమవుతుంది. రాజకీయ వ్యవస్థతో నయీంకు, నయీంతో రాజకీయ వ్యవస్థకు ఉన్న అవినాభావ సంబంధం వ్యవస్థను ఎంత భ్రష్టు పట్టించిందో బాధితుల గోడు వింటే తెలుస్తుంది. ఇలాంటి గ్యాంగ్స్టర్లను అంతం చేయాల్సిన వ్యవస్థలో ఉన్న రాజకీయ నాయకులు తమ వ్యక్తిగత స్వార్థం కోసం నయీంను వాడుకోవడానికి ప్రయత్నించడమే అతనికి ఆయుధంగా మారింది. నేతల బలహీనతల్ని అలుసుగా తీసుకుని నయీం తన సామ్రాజ్యాన్ని విస్తరించుకుంటూ వచ్చాడు. ఆఖరికి నాయకుల తలల్ని మెట్లుగా చేసుకుని ఎవ్వరికీ అందనంత ఎత్తుకు ఎదిగాడు. ఒకే ఒక్కడు 4 వ్యవస్థల్ని శాసించాడు. అదెలా సాధ్యం? ఎదగడానికి పొలిటీషియన్లను వాడుకోవడమే కాదు, మరికొందరు రాజకీయ నేతలను కూడా బెదిరించాడు. బొసలు కొట్టే ఈ నాగుపాము రాజకీయ నాయకులను ఎలా దారికి తెచ్చుకుంది? రాజకీయ నాయకులతో కలిసే దందాలు చేసే స్థాయికి ఎలా ఎదిగాడు? ఆఖరికి పొలిటీషియన్లు శాసించే స్థాయికి ఎలా చేరాడు? నయీంను చూసి అధికార పార్టీ నాయకులు కూడా ఎందుకు అంతలా వణికిపోయేవారు? అక్రమాలు చెయ్యాలంటే చట్టానికి చిక్కకూడదన్న నీతి నయీంకు బాగా తెలుసు. అందుకే ఏకంగా పోలీసుల్ని తన వైపు తిప్పుకున్నాడు. నయీం లాంటి గ్యాంగ్స్టర్ను ఆయుధంగా చేసుకుని తమ రాజకీయ ప్రయోజనాలకు వాడుకున్నారు పొలిటీషియన్లు. ఇదే నయీంకు మరో ఆయుధంగా మారింది. కొన్నాళ్లకు ఆ రాజకీయ నాయకుల్ని కూడా బెదిరించడం మొదలుపెట్టాడు. తన అక్రమాలకు రాజకీయ నేతలను కూడా పావుగా వాడుకున్నాడు. వాళ్లను అడ్డంగా పెట్టుకుని తన దందాలు విస్తరించాడు. రాజకీయ వ్యవస్థలో ఉన్న లోపాలన్నీ తెలుసుకుని దాని ప్రకారం అడుగులేశాడు. తన దందాల కోసం కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు రాజకీయ నాయకుల్నే వాడుకున్నాడు. భువనగిరి కేంద్రంగా మొదలైన నయీం సామ్రాజ్యం నల్గొండ జిల్లా దాటి హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్నగరే కాదు, విజయవాడ, ఛత్తీస్గఢ్, ఒరిస్సాలకు కూడా విస్తరించిందంటే అది రాజకీయ నేతల ప్రాబల్యం లేకుండా సాధ్యం కానే కాదు. నయీం తన లోకల్ దందాల కోసం కార్పొరేటర్ స్థాయి నేతల్ని కూడా వాడుకునేవాడు. ఇలా మండల స్థాయి, జిల్లా స్థాయి దందాలకు కూడా అదే రేంజ్లో నాయకుల్ని వాడుకునేవాడు. భువనగిరి కేంద్రంగా నయీం దందాలు నడిపించడానికి 5గురు జడ్పీటీసీలు నిత్యం చక్రం తిప్పేవారని సమాచారం. వారితోనే ఎమ్మెల్యేలను దారిలో పెట్టేవాడని తెలుస్తోంది. ఇక భువనగిరి కేంద్రంగా తన సామ్రాజ్యానికి బలమైన పునాదులు వేయటానికి ఆ ప్రాంత నేతలందరినీ దారికి తెచ్చుకున్నాడు. ఇలా రాజకీయ వ్యవస్థను ఒక క్రిమినల్ శాసించడం అన్నది నిజంగా వ్యవస్థలో ఉన్న లోపాలకు స్పష్టంగా అద్దం పడుతోంది. నయీంను రాజకీయ నాయకులు పరోక్షంగా వాడుకుంటే నయీం మాత్రం పొలిటీషియన్లను అడ్డంగా వాడేసుకున్నాడు. తనకు అడ్డు అనుకున్న వాళ్లను లేపేయడానికి కూడా వెనకాడలేదు. జడ్పీటీసీలతో లోకల్ స్థాయి దందాలు చేయించిన నయీం ఆఖరికి తన స్నేహితుల్ని కూడా వదల్లేదు. స్నేహితుల భూముల్ని కూడా కబ్జా చేసిన ఈ గ్యాంగ్స్టర్ పొలిటీషియన్లను వదిలిపెడతాడనుకోవటం అపోహే అవుతుంది. ప్రాణ స్నేహితు కంటే ముఖ్యం మా సోదరుని చంపడం మాకు చాలా బాధగా ఉందండి. కాకపోతే హ్యాపీ,
ఎందుకంటే ఒక మంచి మనిషిని ఒక 100 మందికి ఉపాధి కల్పిస్తున్నట్టు నా సోదరుని దారుణంగా కిరాతకంగా చంపించాడు. ఇంటి ముంగట్నే కనీసం వాళ్ళ పిల్లల ముంగట్నే చంపించాడు. ఏదో కబురు పెట్టేసి అంటే తమ్ముని చేయడానికి ఉద్దేశం ఏంటంటే బయట ఇప్పుడు మార్కెట్లో డబ్బులు గుంజాలా, భువనగిరిలో ఎవరినో ఒకరు చంపితే కానీ ఇక్కడ డబ్బులు రావు. తమ్ముని చేశాక కూడా ఒక ఇంచుమించు 6 నుంచి 7 కోట్ల రూపాయలు వసూలు చేశాడు. మీరు డబ్బులు ఇవ్వకపోతే వాడిని పట్టిన గదిగా పడతారు. మొన్న రీసెంట్గా కూడా 6 months బ్యాక్ భువనగిరిలో ఒక 10 కోట్ల వరకు వసూలు చేశాడు. ఇలా భువనగిరి కేంద్రంగా జెడ్పీటీసీలు కార్పొరేటర్లతో దందాలు మొదలుపెట్టిన నయీం మెల్లగా విస్తరించడం మొదలుపెట్టాడు. 2000 తరువాత నయీం ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోయింది. రాజకీయ వ్యవస్థను పరోక్షంగా వాడుకొని ఒక్కో ఏడాది ఒక్కో మెట్టు ఎక్కాడు. ఆఖరికి వ్యవస్థనే శాసించే స్థాయికి ఎదిగాడు. ఇప్పటికీ నయీంకు సహకరించినట్లు 2-3 పేర్లే బయటపడ్డాయి. కానీ తవ్వే కొద్దీ ఇంకా చాలా మంది పేర్లు బయటకొస్తున్నాయి. ఈలోగానే చాలా మంది పొలిటీషియన్లు తాము కూడా బాధితులమే అంటూ ముందుకొస్తున్నారు. మరికొందరు నయీంకు తమకు సంబంధం లేదని చెప్పుకొస్తున్నారు. ఇంకొందరు నయీంతో సంబంధాలున్న ఏ ఒక్క నాయకుణ్ణి వదిలేది లేదంటూ వీరాలు పలుకుతున్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం గతంలో జరిగినటువంటివి కొనసాగకూడదనేటువంటి ఉద్దేశంతో సిట్టును వేయడం జరిగింది. తప్పకుండా నిజాలు నిగ్గుదేలుతాయి. తద్వారా దేశంలోనే ఎట్లాంటి తప్పులు చేసే వాళ్ళని ఉపేక్షించదు అనేటువంటి ప్రభుత్వంగా ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకునేటువంటి రోజు తప్పకుండా వస్తుంది. మొత్తంగా నయీం మాత్రం చాలా మంది పొలిటీషియన్లను తన స్వార్థానికి వాడుకున్నాడు. తెలంగాణ శాసన మండలిలో కీలకంగా ఉన్న నల్గొండ జిల్లా నేతతో నయీంకు సంబంధాలున్నట్లు ఆధారాలు దొరికాయి. ఏదో ఒక పార్టీతోనే కాకుండా అన్ని పార్టీల నేతల్ని నయీం వాడుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఇప్పుడు ఆ వివరాలు బయటకు రావటం పెను దుమారం రేపుతోంది. అధికారంలో ఏ పార్టీ ఉన్నా ఆ నాయకులు తనకు అనుకూలంగా ఉండేలా ప్లాన్ చేసుకునేవాడు నయీం. ఇందుకోసం అధికార పక్ష నాయకులతో పాటు ప్రతిపక్ష నేతలతోనూ సత్సంబంధాలు నెరుపుతూ వచ్చాడు. ఎవరి అవసరాలకు వాళ్లకు డబ్బులివ్వడమే కాదు, వాళ్ల ప్రైవేటు సెటిల్మెంట్లలోనూ ఇన్వాల్వ్ అయ్యేవాడు. తనకు అవసరమైన నాయకుడికి ఉన్న రాజకీయ ప్రత్యర్థుల్ని కూడా బెదిరించేవాడు. వాళ్లపైన దౌర్జన్యాలు చేసేవాడు. ఇలా నయీంను చాలా మంది పొలిటీషియన్లు తమ స్వార్థానికి కూడా వాడుకున్నారు. నయీం కూడా వాళ్లను అడ్డం పెట్టుకుని ఓట్లు సంపాదించాడు. 100 ఎకరాలు కబ్జా చేశాడు. తనతో సంబంధం ఉన్న తనకు అనుకూలంగా ఉన్న రాజకీయ నాయకులకు ఎన్నికల్లో డబ్బు సాయం చేయడం దగ్గర నుంచి వారి ప్రచారానికి కూడా ఏర్పాట్లు చేసేవాడు. ఎన్నికల్లో పోటీ చేస్తూ తన సాయం కోసం వచ్చిన ఎవరికైనా సరే డబ్బులిచ్చేవాడు. డాన్ నయీం నుంచి ఆర్థిక సాయం పొందిన వాళ్లలో అధికార ప్రతిపక్ష నేతలతో పాటు స్వతంత్ర అభ్యర్థులు కూడా ఉన్నారు. ఎవరు గెలిచినా తనకు అనుకూలంగా ఉండేలా అందరికీ డబ్బులిచ్చేవాడు నయీం. నయీంకు అత్యంత సన్నిహితంగా ఉండే నల్గొండ జిల్లాకు చెందిన ఓ నేత ఒక్కసారిగా పార్టీ మారారు. గతంలో నయీం ఇచ్చిన సమాచారాన్ని పోలీసులకు చేరవేసి మావోయిస్టు అగ్రనేతలను ఎన్కౌంటర్లో లేపేయడానికి
రాజకీయ నాయకుల్ని తన అదుపాజ్ఞల్లో ఉంచుకున్న నయీం తాను కూడా రాజకీయాల్లోకి రావాలని అనుకున్నాడట. 2019 ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ కోసము ప్రయత్నించాడట. మరి ఆ ప్రయత్నాలు ఎందుకు ఫెయిల్ అయ్యాయి? నయీం చేతిలో కీలుబొమ్మలుగా ఉన్న నాయకులు ఎందరు? వాళ్ల కోసం నయీం ఏమేం చేశాడు? వాళ్లు నయీం కోసం ఎంతెంత చేశారు? నయీం అక్రమ సామ్రాజ్యంలో కొలువైన రాజకీయ నేతలు చాలా మందే ఉన్నారు. ఇప్పటి వరకు బయటపడిన జాబితాల్లో నల్గొండ జిల్లాకు చెందిన 2 ఎమ్మెల్సీలు ఉన్నట్లు తేలింది. ఇందులో ఒకరు ప్రస్తుతం గౌరవప్రదమైన పదవిలో కొనసాగుతున్నట్లు అనుమానాలున్నాయి. అధికారం కోసం ఆయన పదవులు మారడం వెనుక నయీం హస్తమున్నట్లు తేలింది. అంతేకాదు, నయీం ఈ ఎమ్మెల్సీని తన బినామీగా వాడుకుంటున్నట్లు ఆరోపణలున్నాయి. ఒక ఈయనే కాదు, నల్గొండ జిల్లాలోని ఎక్కువ మంది రాజకీయ నాయకులు నయీం కోటలో భాగంగా ఉండేవారన్న ఆధారాలు ఒక్కటొక్కటిగా బయటపడుతున్నాయి. గతంలో నల్గొండ జిల్లాలో ఒక ఎంపీ, 2 మాజీ మంత్రులు కూడా నయీంతో దోస్తీ చేసి భారీగా ఆస్తులు కూడబెట్టుకున్నట్లు తెలుస్తోంది. నల్గొండ జిల్లాలో తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన ఓ యువనేతకు నయీం అండదండలు దండిగా ఉన్నాయని తెలుస్తోంది. సదరు నియోజకవర్గంలో తన అనుచరులను మోహరించి మరీ నయీం ఓట్లు వేయించాడట. దీంతో ఆ ఎమ్మెల్యే నయీంకు విధేయుడిగా ఉన్నాడని తెలుస్తోంది. ఒక్క నల్గొండ జిల్లాయే కాదు, మహబూబ్ నగర్ కు చెందిన ఓ మాజీ మంత్రి కూడా నయీం కోసం అధికార దుర్వినియోగానికి పాల్పడినట్లు తెలుస్తోంది. నయీం ఈ జిల్లాలో ఆక్రమించుకున్న చాలా ఆస్తులకు ఈ మాజీ మంత్రిని బినామీగా వాడుకున్నట్లు తెలుస్తోంది. ఇదొక్కటే కాదు, సదరు మంత్రి అధికారంలో ఉన్నప్పుడు ఈ ప్రాంతంలో భారీగా సెటిల్మెంట్లు కూడా చేయించినట్లు సమాచారం ఉంది. ఇక ఆ మంత్రి అనుచరుల్లో చాలా మందిని కూడా నయీం తన ఆస్తులకు బినామీలుగా వాడుకున్నాడు. ఇక ఖమ్మం జిల్లాలో కూడా కొందరు నేతల మీద అనుమానాలు కలుగుతున్నాయి. హైదరాబాద్ కేంద్రంగా కూడా ఒక మాజీ మంత్రి నయీంకు అత్యంత విశ్వాసపాత్రుడిగా ఉన్నట్లు తేలింది. గతంలో ఆయన పార్టీలు మారడం వెనుక నయీం హస్తముందన్న అనుమానాలున్నాయి. ఆయన మంత్రిగా ఉన్న టైంలో శంషాబాద్ సహా చాలా ప్రాంతాల్లో పెద్ద ఎత్తున నయీం భూకబ్జాలకు పాల్పడ్డాడన్న ఆరోపణలున్నాయి. ఇందులో సదరు మంత్రివర్యులు కూడా భారీగానే వెనకేసుకున్నట్లు సమాచారం. ఇలా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలే కాదు, తన దందాలు నడిపించడానికి ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, కార్పొరేటర్లను కూడా తన వైపు తిప్పుకున్నాడు నయీం. హైదరాబాద్ లో నయీం దందాలో భాగస్వాములైన కార్పొరేటర్లు కూడా చాలా మంది ఉన్నారని సమాచారం. ఇలా నయీం చేతిలో పావులుగా మారిన రాజకీయ నాయకుల జాబితా ఒక్కటొక్కటిగా బయటపడుతోంది. ఇప్పటికీ కొద్దిమంది పేర్లే బయటకొచ్చాయి. సిట్ మరింత లోతుగా దర్యాప్తు చేస్తే ఇప్పుడు పదవుల్లో ఉన్న చాలా మంది పేర్లు తెరపైకి వచ్చే అవకాశాలున్నాయి. ఇలా రాజకీయాల్ని అడ్డం పెట్టుకుని 1000 ఎకరాలకు పైగా భూముల్ని ఆక్రమించుకున్నాడు. వేల కోట్లు వెనకేసుకున్నాడు. 20కి పైగా పెద్ద భవనాలు ఆక్రమించుకున్నాడు. ఒక భువనగిరి కేంద్రంగానే నెలకు 5 కోట్లు వసూలు చేసేవాడు. ఇలా రాజకీయ నేతల్ని అడ్డం పెట్టుకుని ఎన్నాళ్లు దందాలు సాగిస్తామని అనుకున్నాడో ఏమో. ఒకానొక టైంలో తానే రాజకీయాల్లోకి రావాలని అనుకున్నాడట. ఇందుకోసం ఏడాది కిందటి నుంచి గ్రౌండ్ కూడా ప్రిపేర్ చేసుకుంటూ వచ్చాడు నయీం. వాళ్లను వీళ్లను అడ్డం పెట్టుకుని ఎవరికీ అందనంత ఎత్తుకి ఎదిగిన నయీం ఇక తాను కూడా పొలిటికల్ ఎంట్రీ ఇవ్వాలన్న ఆలోచనలకు వచ్చినట్లు తెలుస్తోంది. తన అరాచకాలు సాగాలంటే ఆయుధమే కాదు, అధికారము కావాలనుకున్నాడట ఈ గ్యాంగ్స్టర్. ఇందుకోసం భారీగా అంగబలాన్ని, అర్ధబలాన్నే కాదు, పార్టీ పెద్దలతో కూడా మంతనాలు చేయడానికి ప్రయత్నాలు చేశాడని తెలుస్తోంది. 2019 ఎన్నికల్లో ఎలాగైనా ఎమ్మెల్యే టికెట్ దక్కించుకోవాలన్న ఆలోచనతో నయీం ఇప్పటి నుంచే పావులు కదిపినట్లు సమాచారం. తాను కూడా పొలిటికల్ గా ఎంట్రీ ఇచ్చేందుకు నయీం గ్రౌండ్ ప్రిపేర్ చేసుకున్నాడన్న వార్తలు చాలా మందిలో వణుకు పుట్టిస్తున్నాయి. ఇలాంటి కరడుగట్టిన నేరస్తుడు, క్రూరంగా హత్యలు చేసేవాడు రాజకీయాల్లోకి వస్తే ఇక ప్రజల కష్టాలకు అంతే ఉండదు. నయీం లాంటి భూబకాసురుడికి అధికారం తోడైతే ఇక ప్రజలకు నిలువ నీడ కూడా లేకుండా దోచుకునేవాడన్న భయాలు ఉన్నాయి. అంతేకాదు, నయీం లాంటి గ్యాంగ్స్టర్ పొలిటీషియన్ గా మారితే ఇక రాష్ట్రాన్ని కాపాడటం దేవుడి వల్ల కూడా కాదని కొందరు నాయకులే చెవులు కొరుక్కునేవారట. ఇంత భారీ ఎత్తున నేతలకు సాయం చేసిన నయీం మొన్నటి ఎన్నికల్లో భువనగిరి నుంచి ఓటమి పాలైన అభ్యర్థికి బాగా సాయం చేశాడు.
దశాబ్దాలుగా తాను కొమ్ము కాస్తున్న నేతను కూడా పక్కన పెట్టి ఈ యువనేతకు అండగా ఉన్నాడు. కానీ ఈ ఎన్నికల్లో సదరు అభ్యర్థి ఓటమి పాలవ్వడంతో ఇక తానే రాజకీయాల్లోకి రావాలని నయీం ప్లాన్ వేసినట్టు తెలుస్తోంది. అయితే ఇందుకోసం ఈ ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థిని కూడా తన దారిలోకి తెచ్చుకోవడానికి చేసిన ప్రయత్నాలు ఫెయిల్ అయ్యాయి. దీంతో బెదిరింపులకు దిగినట్లు కూడా అనుమానాలున్నాయి. ఒక రకంగా ఇదే నయీం ఎన్కౌంటర్ కు ఒక కారణం అన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇది వాళ్ళ స్టోరీ బోర్డ్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.